అందరికీ నమస్తే. నేను మీ సీనుగాక. ఈఎస్ఎం 1 టీవీ మంది ముచ్చట్లకు స్వాగతం. ఏమో సైదులు ఇవ్వాలి, ఏం వార్త పట్టుకొస్తాడో పిలుతాం మరి. ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు, ఎవరు హించెదరు, చివరకు మిగిలేది, చివరకు మిగిలేది. ముగ్గురా, ఇద్దరా, ఒక్కరా? ముగ్గురు ముగ్గురు కాదు కాదు, ఇద్దరు ఇద్దరు. ఏందేమో నిన్ను ఎండ కొడుతుంది, పనికిరానని చెప్పేసి ఇలా పెద్ద వార్త చేస్తానికి చెట్టు కింద కూర్చొని ఏమో పాటలు పాడుతుంటా. ఓ సైజమా, అరే ఏందేదో ఇలా పెద్ద వార్త పట్టుకొస్తానని చెట్టు కింద కూర్చొని ఒక్కరి ఏదో పాటలు పాడుకుంటున్నావు. ఏమైందంతా కాలు చేస్తాను, యాకబెల్లి పిలిపించి తాయిద కట్టి అనేది. ఏందిరా? అరే నేను ఎట్లా కనబడుతున్నారా నీకు? మా బాధలో మేముంటే ఏమైనా నువ్వు న్యాయం పడతావు. సరే కానీ ఇవాళ నువ్వు పట్టుకొస్తానన్న వార్త ఏందో చెప్పు మరి. అందుకే పోతున్నారా మా పెద్ద సార్ దగ్గరికి. ఫామ్ హౌస్ కు అందరు ఎమ్మెల్యేలను పిలిపించుకున్నాడు కదా, మరి నన్నెందుకు విలువలేదు అడుగుదామని పోతాన్నా. ఎండ బాగా కొడుతుంది కదా అని కాసేపు చెట్టు కింద సల్లా కూర్చుందామంటే నువ్వేం పడబడబడుతుంది. ఇప్పుడు నీతో ఏం పని ఆయనకు, అయినా నిన్నెందుకు పిలుతాడు ఆయన? పిలవకపోతే ఏందిరా, నేనే పోతా. నాకు ఆ హక్కు లేదా? ఎంత దూరం పోయినా మా సారు మేము ఉద్యమకారులం, మేమేం ఒక్కటి. సరే అయితే పోతే కానీ ఇంతకేం మాట్లాడుతావు నువ్వు? వారా ఏం మాట్లాడుతున్నావని దీర్ఘం తీస్తాను ఏందిరా కోండ్రిసి మొక్కపోడా. మేము ఉద్యమం నడిచే కాలంలో సారు మా ఇళ్లకి వచ్చేది, మా భుజాల మీద చేతులు వేసుకొని మంచిగా మామూలను ఏం జరుగుతుందని అడిగేది, మా ఇళ్లల్లో బువ్వ తినేది, మేము చెప్పిన మాటలన్నీ వినేది. అందుకే తెలంగాణ సాధించగలిగిండు, 2 సార్లు ముఖ్యమంత్రి కూడా అయిండు. నేను కదే అంటున్నా, సారు ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి మమ్మల్ని పట్టించుకుంటలేడు. మా సార్కు కర్రు కాల్చి వాత పెట్టాలని నా చెవిలో ఊరికే జోరీగా లెక్క మొత్తుకుంటే కదా. అరే ఓ దేడిది మాకు కూడా. కాళోజీ సారు ఏమన్నాడరా, ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పొలిమేర దాకా తన్ని తరుముతాం, మా ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతరేస్తామని అన్నాడా అని లేదా? అంతెందుకురా, ఉద్యమం జరిగే రోజుల్లో మా పెద్ద సారు కూడా సానా మీటింగ్లలో చెప్పిండు. అయినా నాదేమున్నదిరా, కాలం విసిరిన కటగానికి ఎవ్వని తలైనా తెగి కింద పడాల్సిందే. అంతే అంతే, అధికారం ఉన్నది కదా అని కళ్ళు నెత్తికెక్కినట్టు ప్రవర్తిస్తే గట్టనే ఉంటది. అయినా కాలానికి ఎవరు అతిథులు కాదు కదా. మా పెద్ద సార్ను కూడా తెలంగాణ ప్రజలు ఏందంటే పాతి పెట్టలేదు అన్నట్టే గాని అంతకంటే పెద్ద శిక్ష వేసిండ్రు రా. నువ్వేమన్నా తక్కువనా? మీ సార్గా గట్టిపెట్టేందుకు నీ పాత్ర కూడా ఉన్నది కదా. ఆయన ఏం మొత్తం పెట్టుకుని మళ్ళా పోతాను, ఆయన నీ ముచ్చట ఎందుకుంటాడు? అరే ఇగో ఏ మాట కామాట, మా పెద్ద సారు చాలా మంచోడ్రా. ఉద్యమం జరిగే రోజుల్లో మా సలహాలు తీసుకునేదిరా. అంతెందుకురా, నన్ను అయితే ఇగో మా ఇంటికి వచ్చినప్పుడు ఇగో ఊళ్ళో నువ్వు ఒక్కనివే టీఆర్ఎస్ పార్టీలు ఉన్నావని బాధపడకు, ఎన్నటికున్నా తెలంగాణ రాష్ట్రం వస్తుంది, అప్పుడు వీళ్ళందరూ గులాబీ కండువ కిందికి వస్తారు, అప్పుడు నామినేటెడ్ పదవులన్నీ నీలాంటి నిఖాసైన ఉద్యమకారులకు ఇస్తాం, మిగిలితే వాళ్ళకి పదవులు ఇస్తాం, లేకపోతే లేదన్నారా. ఇప్పుడు నీ అక్క ఏమైంది, తెలంగాణ రానే వచ్చే రాగానే ఇక ఉద్యమ ద్రోహులందరూ మా సార్ ఎంబడి చేరిండ్రు. ఆయన నాగం చేసింది కానీ లేకపోతే మా సారు మంచోడ్రా. సరే మీ సారు మంచోడే, పుసుక్కున నీ ముచ్చటే ఇన్నాడు అనుకో, ఏం చెప్తావు మీ సార్కు? ఇగో అట్లా అడిగినా పద్ధతి ఉన్నది, చెప్తా ఇను. ఇగో ముందుగా అందరినీ పిలుచుకొని మార్చి ఎవరెవరు మారుతారో మారుల్ని మీ ఇష్టం అన్నారు అనుకో, కొంతమంది పోతారు. ఇక అడ్డనిక చిన్న పోరగాళ్ళను భార్యను ముందర పెట్టి మీరు ఓట్లేసి గెలిపియకపోతే చచ్చిపోతా అని బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యేలైన కౌసుగాళ్ళు ఉన్నారు కదా. ఇక కౌసుగాళ్ళు లేకపోతే పార్టీలో ఉన్న చిన్న చిన్న బుడ్డ నాయకులను అడగదొక్కే బల్లిగాళ్ళు బుల్లిగాళ్ళు ఉంటారు కదా. ఇక వాళ్ళు మేము పార్టీలోనే ఉంటామని గట్టిపట్టు పడతారు, కానీ వాళ్ళని సస్పెండ్ చేయాలి. అయ్యో గట్లయితే మీ సారోళ్ళ అల్లుడు, మీ సారోళ్ళ కొడుకు పార్టీలో ముగ్గురే మిగులుతారు కావచ్చు కదా. వాళ్ళు కూడా మా మామతోని ఎన్ని రోజులు ఉండాలి ఇట్లా సెకండ్ లీడర్గా నేను ఏరే పార్టీలో పోతే ముఖ్యమంత్రి అయినా అని అయితేనని అల్లుడు పోయినా కూడా ఇక ఏళ్ళున్నా ఏరు తప్పదని కొడుకు ఏరే పార్టీలకు పోయినా లేకపోతే రాజకీయాలు బంద్ చేసినా కూడా మళ్ళీ మా మాట విన్నాడనుకో మా సార్ ఒక్కడే మళ్ళీ పార్టీని పూర్వవైభవం తీసుకొస్తాడు ఇరికేనా. కానీ ఏంటంటే మా ముచ్చట తినాలే.
సరే, మొదటి ముచ్చట నువ్వు చెప్పింది ఇన్నాడు కథనే చేసిండు అనుకున్నావు. మరి ఇక రెండో ముచ్చట ఏందో చెప్పు. అరే చెప్తా ఇనురా, జర సబర్కరం. ఇగో ముందుగా అలా కాళేశ్వరం పోవాలి, ఓ చెంబులో నీళ్లు తీసుకోవాలి. ఇక రైతుల కోసం అని పెట్టిన రైతు బంధు పథకం ఉన్నాయి కదా, ఆ పథకం కింద వేలాది ఎకరాలు రాళ్ళు రప్పలున్న భూములకు రాజకీయ నాయకులకు కూడా ఇచ్చింది కదా రైతు బంధు. అది నేను చేసిన మొదటి తప్ప అని చెప్పి కౌలు రైతుల కాడికి పోయి ఆ గంగ నీళ్లతో వాళ్ళ కాళ్ళు కడిగి మన్నించమని అడగాలి. ఇక అట్లనే మూడో ముచ్చట కూడా ఎట్లా చెప్పు. చెప్తా మూడో ముచ్చట కూడా చెప్తా, ఎందుకు తొందరపడతాను. ఇగో కేసీఆర్ సారు వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ వాళ్ళ అల్లుడు ఇక దోసుకున్న డబ్బులతో ఎట్లా మిద్దెల మేడలు కట్టుకున్నారో, ఇక గట్లనే తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ వాళ్ళ ఊరును తెలంగాణ రాష్ట్రంలోనే రోల్ మోడల్గా కేసీఆర్ సార్ సొంత డబ్బులతోని తీర్చిదిద్దాలే. అట్లనా? ఇంకా ఏమేం చేయాలనో అవి కూడా చెప్పు. చెప్తాను ఇన్రా, ఓపిక లేకపోతే ఎట్లా. ఇగో టెక్స్టైల్ పార్కులకు భూములు ఇచ్చిన రైతుల దగ్గర పోవాలి. మీ భూములు అయితే తీసుకున్నాం కానీ టెక్స్టైల్ పార్కు కట్టలు నా వల్ల కాలేదని చెప్పేసి వాళ్ళ కాళ్ళు కూడా కడిగి క్షమించమని అడగాలి. ఇక దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ఆయనే అయినందుకు నా వాళ్ళని కూడా దళితుల కాళ్ళు కూడా అడగాలి, క్షమించమని అడగాలి. కొండగట్ట అంజన దగ్గరికి పోయి గుండంలో స్నానం చేసి తడిబట్టతోని ప్రమాణం చేయాలి, ఈసారి ఖచ్చితంగా దళితున్నే ముఖ్యమంత్రి చేస్తానని. అంతేకాదు నేను కానీ నా బిడ్డ కానీ నా మనవడు కానీ నా కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా కనీసం వార్డు మెంబర్గా కూడా పోటీ చేయమని ప్రమాణం చేయాలి. అంతేకాదు పార్టీ పేరును బహుజన రాజ్య సమితిగా మారవాలి. ఇక ఆ పార్టీకి ఒక బీసీ బిడ్డనే అధ్యక్షునిగా చేయాలి. ఇక అట్లా చేసిందనుకో అంబేద్కర్ సార్ తర్వాత మా పెద్ద సార్నే కొలుస్తారు. అంతెందుకురా, ఇది నేను చెప్పినట్టు చేసిందనుకో సార్ దేశానికి కూడా ప్రధానమంత్రి అవుతాడు. అట్లా అయితే వాళ్ళకేం ఫాయిదాలో టపీసు. ఇన్ని రోజులు దళిత బహుజన ఓట్లతో కాదా వాళ్ళు రాజభోగం అనుభవించింది, లేకపోతే వాళ్ళకు ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఏళ్ళ మీద లెక్క పెట్టి అన్ని ఓట్లే వాళ్ళకు. అవన్నీ జరిగే పని కాదు, నేను గేట్ కూడా దాటనియరుకో. ఊరి వారి నన్నెందుకు గేట్ దాటనియడరా, అందుకు నా దగ్గర పెద్ద పిలానే ఉన్నది. అబ్బా, అంత పెద్ద ప్లాన్ ఏమి ఉన్నదో? ఏం పిలానా? ఎత్తిపోతల పిలాను. ఓ సైదులు మామ, ఈ ఏడాది నుంచి జీతం పైసలు పోగెత్తాను అన్నావు, ఇక ఫుల్ బాటిల్ కొనితే అందుకేనా మీ సార్కు? అన్ని పైసలు ఎందుకురా, నా బ్రాండ్ ఏంటిదో నీకు తెలియదా? సిఎల్. అబ్బో, చీఫ్ లిక్కర్ కు సిఎల్ అని స్టైల్ గా కొత్త పేరు కూడా మార్చినావా? అయినా మీ సారు గా బ్రాండ్ ఎందుకు తాగుతాడు? అరే ఓ అవులే, మా పెద్ద సారు ముఖ్యమంత్రి కాకముందు అయినది నాది ఒక్కటే బ్రాండు. అయినే ముఖ్యమంత్రి అయినాక కళ్ళు నెత్తికెక్కి బ్రాండ్ మార్చిండు. కానీ నేను అప్పుడు ఇప్పుడు ఒక్కటే బ్రాండు అట్లనే ఉన్నా. అయినా చీఫ్ లిక్కర్ అని చీఫ్గా తీసేస్తానేందిరా? మా అక్కను ఢిల్లీ తోలేదా బిడ్డ చీఫ్ లిక్కర్ దంద చేయిపో అని? అయినా మా సార్ దందలు నీలాంటి కోడి మీదడానికి అర్థం కావు. మినిమం 10,000 వైలు చదవాలి. చూసి మీ సారు నువ్వు ఏ దందాన చేసుకుని నాకేంది కానీ ఇంతకు వార్తలు పట్టుకొస్తావా రావా నువ్వు చెప్పు. అబ్బా అరే, ఇగో అంత కడుపులో గలగాలంటారా, ఇవాళ ఒక్కరోజు సెలవు. ఇక ఇవన్నట్టులా ఇలాంటి మంది ముచ్చట్లు ఇక చూస్తూనే ఉండండి. ESM 1 TV యూట్యూబ్ ఛానల్. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ కొట్టి మీ దోస్తులందరికీ వీడియోలు షేర్ చేయాలి. ఉంటా మరి, నమస్తే.